ప్రభు దినములో మీ నామాన్ని మేము మహిమపరుస్తూ ఉన్నాం. మీ పిల్లలుగా మేము నీ సన్నిధిలో సమకూర్చబడి ఉన్నాం. మమ్మల్ని ఒక్కొక్కరిని దీవించండి. నీ దాసుడైన నేను నీ పక్షమును నిలువబట్టుకు కావలసిన శారీరక బలం, మానసిక బలం, ఆధ్యాత్మిక బలాన్ని మీరు అనుగ్రహించి మా అందరితో మాట్లాడండి. ఆయన చేరిన బిడ్డలకై స్తుతులు. ఈ స్థలానికి వచ్చుటకు ప్రయాణములో ఉన్నవారికి క్షేమకరమైన ప్రయాణం ఇచ్చి నడిపించండి. సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా మీ మాటలు వీక్షించబోతున్న ప్రతి ఒక్కరితో ఈ ఉదయకాల సమయం మీరు మాట్లాడి దీవించుమని రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువును ప్రియ రక్షకుడు యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకునే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. అందును బట్టి మనం ప్రభువును మహిమపరుద్దాం. గడిచిన వారం దేవుని స్వరము అనే అంశాన్ని మనం విన్నాం. ఈ దినం కూడా దైవ సన్నిధిలో దేవుని వాక్యము నిలిచి ఉంది. అది సజీవమైన వాక్యం. మనందరితో మాట్లాడే మాటలు జీవపు మాటలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ప్రతి మాట కూడా మన జీవితాలకు అన్వయించుకున్నప్పుడు అవి ప్రయోజనకరముగా ఉంటాయి. ఈ ఉదయకాల సమయం మన అంశం ఏమిటి అని అంటే నీళ్లు, వాటర్, నీళ్లు. ఈ నీళ్లు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. 65వ కీర్తనలో మనము చదువుకున్న వాక్య భాగంలో దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. 65వ కీర్తన 9వ వచనం, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. ఈ ఉదయకాల సమయం మన అంశము నీళ్లు. ఆది కాండములో మనము చూడగలిగితే దేవుడు సృష్టి యావత్తును కూడా ఆయన సృజించిన అనుభవాలు మనకు తెలుసు. ఆయన 3వ దినమున జలములు కూర్చబడి ఉండగా ఆ కూర్చబడిన చోట ఆరిన నేల కనబడును గాక అని పలికినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఎప్పుడైతే తన నోట నుండి ఆ జలములు ఒక్క దగ్గరే కూర్చబడి ఉన్నప్పుడు ఆరిన నేల కనబడును గాక అనగానే ఆరిన నేల కనబడినట్లు చూస్తాం. ఆ ఆరిన నేలకు దేవుడు భూమి అని పేరు పెట్టాడు. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. ఆది కాండం 1వ అధ్యాయము 9వ వచనం. తరువాత జలరాశికి ఆయన సముద్రము అని పేరు పెట్టాడు. ఆయన జలములన్నీ ఒక్క దగ్గర ఉన్నప్పుడు ఆరిన నేల కనబడును గాక అని పలకగానే ఆరిన నేల కనపడింది. దానికి భూమి అని పేరు పెట్టాడు. జలరాశి అంతా కూడా ఒక్క దగ్గరకు చేరినప్పుడు దాన్ని చూచి సముద్రములని పేరు పెట్టాడు. అది మంచిది అని దేవుడు చూచినట్లుగా వాక్యములో చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయం ఆరిన భూమి ఉంది, జలరాశితో నిండిన సముద్రాలు ఉన్నాయి. దేవుడు 3వ దినమున ఆ అనుభవాలు చేసినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. నీటి వనరు లభ్యత సర్వ సృష్టికి అవసరం. నీటి వనరు లభ్యత సర్వ సృష్టికి కూడా అవసరం. ఈ నీరు మనుష్య జాతికి, వృక్ష జాతికి, వన్య జాతికి, మత్స్య జాతికి, అన్ని జాతులైనటువంటి ప్రాణులకు నీరు అవసరం. దేవుని మాటలు మనం వింటున్నాం.
మానవ శరీరములో 70% నీరే. మానవ శరీరములో 70% నీరే. ఆ నీటి శాతము గనక పెరిగిపోతే కష్టం. ఉండవలసినంతే మన శరీరములో నీరు ఉండాలి. దీని గురించి నేను ఆలోచన చేస్తుంటే మన మెదడులో 75% నీరుంది. మన రక్తములో 83% నీరుంది. మన గుండెలో 79%, మన ఎముకలలో 22% మాత్రమే నీరుంది. మన యొక్క మజిల్స్లో, కండరాలలో 75% నీరుంది. మన లివర్లో 85%, 85% నీరు. మన కిడ్నీలలో కూడా 83% నీరుంది. నీటి వనరు లభ్యత సమస్త ప్రాణులకు అవసరం. అది వన్యప్రాణి అయినా, మత్స్య జాతి అయినా, వృక్ష జాతి అయినా, మనుష్య జాతి అయినా వారికి నీరు అవసరం. నీరు లేకపోతే మనిషి ఏ పని కూడా చేయలేం. మనం మూలవాక్యంలో చదువుకున్నాం, దేవుని నది చెప్పండి నీళ్లతో నిండి ఉన్నది. దేవుని నది నీళ్లతో నిండి ఉంది. సృష్టిలో 3వ దినమున జలరాశి అంతా ఎక్కడ ఒక దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఆరిన నేల కనబడును గాక అని పలికాడు. దానికి భూమి అని పేరు పెట్టాడు. తరువాత జలరాశి అంతా ఒక ప్రక్కనుంటే దానికి సముద్రములు అని పేరు పెట్టాడు. అది మంచిది అని దేవుడు చూచాడు. ఇప్పుడు ఆరిన నేల మనకు కావాలి. ఆ ఆరిన నేలకు ప్రక్కనే నీరు అవసరం. దేవుడు ఈ రీతిగా మానవ జాతికి నీటి యొక్క ప్రాధాన్యతను గూర్చినటువంటి విషయాలు మనకు అవగతమవుతూ ఉన్నాయి. ఈ నీరు మనకు ఎందుకు ఉపయోగపడుతుంది? మన శరీరములో డైజెషన్, మన అరుగుదలకు నీరు కావాలి. మనకు సరైనటువంటి ఆక్సిజన్ శరీరములో డెలివర్ అవుటకు నీరు కావాలి. మన శరీరములో సాధారణ ఉష్ణోగ్రత నమోదవటానికి కూడా నీరు కావాలి. ఇంకా మనం ఆలోచన చేస్తే మన యొక్క జాయింట్స్కు నీరు లూబ్రికెంట్ లాగా, ఒక వెహికల్కు లేకపోతే నట్ అండ్ బోల్ట్లు అవి సరిగ్గా మూవ్మెంట్ ఇవ్వటానికి ఏ రీతిగా గ్రీజ్ వాడతారో అలానే మన జాయింట్స్కు అది లూబ్రికెంట్గా ఉండాలంటే వాటర్ మన శరీరానికి అవసరం. మన శరీరంలో 70% నీరు ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తే మన శరీరములో ఉన్న వ్యర్థ పదార్థములు బయటకు వెళ్ళిపోవాలంటే నీరు అవసరం. మన శరీరములో హార్మోనులు, న్యూరో ట్రాన్స్మిటర్స్ వీటిని తయారు చేయటానికి కూడా మన శరీరానికి నీరు అవసరం. దేవుని నదిలో నీరు నిండి ఉంది. దేవుని నది నీళ్లతో నిండి ఉంది. మన అంశం ఈ ఉదయకాల సమయం నీళ్లు. భౌతిక ప్రపంచములో నీళ్ల యొక్క ప్రాధాన్యత మనకు తెలుసు. ఎంత మంచి పదార్థాలు మన ముందున్నాయా తినటానికి, అవి తినేసిన తరువాత చెప్పండి నీళ్లు చుక్క లేదనుకోండి ఏమంటాం? ఏం భోజనాలండి నీళ్లు లేకుండా చేశారు అంటాం కదా. మనం ఇంటిలో ఇల్లు ఎంత అందంగా కట్టినా, మన టాయిలెట్స్ను ఎంత అలంకరించుకున్నా, ఆ టాయిలెట్స్లో నీటి యొక్క ఫెసిలిటీ లేకపోతే ఎన్ని టైల్స్ వేస్తే ఉపయోగం? ఎంత చక్కని అలంకరించుకుంటే ఏమి ప్రయోజనం? నీరు చాలా అవసరం. అయితే ఈ ఉదయకాల సమయం బైబిల్ నందు ఈ నీళ్లను గురించి ఆలోచన చేస్తే 3 విధములుగా ఆధ్యాత్మికంగా ఈ నీరు మనకు ఎలా ఉపయోగపడిందో, ఈ నీటి వలన ఏం జరిగిందో మనం ధ్యానం చేయటానికి ఇష్టపడుతున్నాం. మొదటి విషయం ఏంటంటే ఆధ్యాత్మికంగా మొదటి విషయం, నీటి ద్వారా సృష్టి నూతన పరచబడింది.
మొదటి విషయం, నీటి ద్వారా సృష్టి నూతనపరచబడింది. రెండవ విషయం ఏంటంటే, ఈ నీటి ద్వారానే ఆధ్యాత్మిక దాహము, శారీరక ఆధ్యాత్మిక దాహము తీర్చబడింది. నీటి ద్వారా సృష్టి నూతనపరచబడింది. రెండవది, నీటి ద్వారా దాహము తీర్చబడింది. మూడవ విషయం ఏంటంటే, బైబిల్ని మనం అనుసరిస్తూ మూడవ విషయం, నీటి ద్వారా నూతన జన్మ అనుగ్రహించబడింది. ఈ మూడు విషయాలు ఈ ఉదయకాల సమయం మనం కొద్దిసేపు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది, నీటి ద్వారా సృష్టి నూతనపరచబడింది. రెండవది, నీటి ద్వారా దాహము తీర్చబడింది. మూడవది, నీటి ద్వారా నూతన జన్మ అనుగ్రహించబడింది. మొదటి విషయం మనం ఆలోచన చేస్తున్నాం, సృష్టి నూతనపరచబడింది నీటి ద్వారా. ఈ బైబిల్లో మొత్తం చాలా యుగాలు ఉన్నాయి. మొదటి యుగం ఏంటంటే సృష్టి యుగం, క్రియేషన్ ఎరా, సృష్టి యుగం. దేవుడు సృష్టి అంతా చేసి ఈ సృష్టిని ఉపయోగించుకోవటానికి తన పోలికలో ఉన్నటువంటి మానవుని చేశాడు కదండి. ఈ సృష్టి అంతా కూడా ప్రభువు చేసి తన పోలికలో మానవుని చేస్తే ఆ మానవుడు దేవుని మాట ధిక్కరించాడు. సంతానము ఉత్పత్తి అయింది. ఆ సంతానము దేవునికి ఇష్టలుగా దీవెన పొందేటువంటి అనుభవాలలో వాళ్ళు లేరు. దేవుడు చేసిన సృష్టిలో దేవుని పోలికలో ఉన్న మానవులు ఎలా ఉన్నారు అని ప్రభువు చూస్తే వారు నరులు భూమి మీద విస్తరింప ఆరంభించారు. నరులు భూమి మీద విస్తరిస్తున్నారు. వారు ఎలా విస్తరిస్తున్నారంటే, ఆదికాండం 6వ అధ్యాయములో దేవుని కుమారులు, నరుల కుమార్తెలు, వారు కలిగినటువంటి ఆ యొక్క చక్కని వారిని, వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఎప్పుడైతే దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఈ అంశాన్ని ఇప్పుడు మనం ఎక్కువగా ఆలోచించొద్దు, తరువాత ఎప్పుడైనా మాట్లాడదాం. దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు అనేది. అయితే వీరు వివాహం చేసుకోవటాన్ని బట్టి అక్కడ ఏం జరిగిందంటే ఒక మిక్స్డ్ బ్రీడ్ వచ్చింది. బైబిల్లో 4వ వచనం చూస్తాం, నెఫీలులు అనగా బలత్కారులు, జైంట్స్. ఆ నెఫీలులు పుట్టారు వాళ్లకు. దేవుని కుమారులు, మనుషుల కుమార్తెలు, నరుల కుమార్తెలతో వివాహము జరిగినప్పుడు నెఫీలులు అనేటువంటి ఒక బలత్కారులు, జైంట్స్, ఎత్తైన వారు పుట్టారు. అప్పుడు దేవుడు ఈ జనము విస్తరించడం చూచాడు. చూచి ఆ ప్రియ ప్రభువు ఏమనుకున్నాడంటే, నరుల చెడుతనం భూమి మీద గొప్పదిగా ఉంది. వారి హృదయం అంతా కూడా తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని దేవుడు చూచి, వారిని నేను ఎందుకు చేశానా అని సంతాపము పొందినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉంటాం. నేను వారిని సృష్టించినందుకు సంతాపము పొందుతున్నాను. వారు చేసే ఆ బలత్కారం, వారి హృదయ ఆలోచనలు, వారి దుష్టత్వం, దేవుడు తన చేతులతో చేసిన ఆ మానవులు దేవుని దృష్టికి ఇష్టలుగా లేరు. అప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమనుకున్నాడంటే, తుడిచివేయుదును. ఆ మాట బైబిల్లో ఆకర్షించే మాట. 7వ వచనం చూస్తే, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. దేవుడు ఎంత కఠిన నిర్ణయం తీసుకున్నాడండి. వితౌట్ ఎనీ కాజ్ గాడ్ కెనాట్ ఎక్స్ప్రెస్ హిజ్ వ్రాత్. దేవుడు కారణము లేకుండా తన ఉగ్రతను చూపించడు.
తన కోపాన్ని ప్రదర్శించడు. ఇప్పుడు మరి చెడుతనం ఎలా ఉందంటే, నెఫీలులను సంతానాన్ని వృద్ధి చేస్తున్నారు. వారు బలత్కారులు, చాలా భయంకరమైనటువంటి వ్యక్తులు నెఫీలులు. ఆ సంతానము కలగాలని కాదుగా దేవుడు సృష్టిలో మానవుని చేసింది. అందుకనే ఆ ప్రియ ప్రభువు తీసుకున్న నిర్ణయం, తుడిచివేస్తాను, ఇంకెవరు మనుషులు ఉండకూడదు. ఆ సమయంలో ఈ సంతానంగా ఆనాడు మనుషులకు దేవుడిచ్చిన ఆయుష్కాలం 6వ అధ్యాయములోనే 3వ వచనంలో చూస్తాం. వారి దినములు 120 ఏండ్లు. వారి దినములు 120 ఏండ్లు. ఆ 120 ఏళ్లలో దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడండి. ఆయన నోవహు. ఆ నోవహు ఆ తరము వారందరిలో ప్రత్యేకంగా ఉన్నాడు. నీతిమంతుడుగా ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు. కనుక దేవుడు నోవహుని ఎన్నుకున్నాడు. నోవహు అనే పేరుకు అర్థం నెమ్మది. ఆ దినాలలో నెమ్మది కలిగిన వ్యక్తిగా నోవహు ఉన్నాడు. దేవుడు నోవహుతో చెప్పాడు, 120 సంవత్సరాలు ఆ ప్రజల మధ్య నోవహు ప్రత్యేకంగా ఉన్నాడు. దేవుడు నోవహుతో చెప్పాడు, అయ్యా నోవహు, చితిసారకపు మ్రాను తీసుకుని ఒక వాడ చేసేయి. ఆ వాడ 3 అంతస్తులుగా ఉంచు. దానికి కొలతలు ఇచ్చాను నేను. ఆ కొలతల ప్రకారము వాడ తయారవ్వాలి. వాడ తయారవుతుంది. దేవుని నిర్ణయములో మార్పు లేదు. నీళ్లు సృష్టిని నూతనపరుస్తాయి. నీళ్లు సృష్టిని నూతనపరుస్తాయి. దేవుని నది నీళ్లతో నిండి ఉంది. జలములు కూర్చబడి దేవుడు సముద్రములని పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ సృష్టి పాడైపోతుంటే నోవహు 120 సంవత్సరాలు ఆ ప్రజల మధ్య ప్రత్యేకముగా దేవునిని ప్రకటిస్తున్నాడు. వాడను చూపిస్తున్నాడు. వాడ దినదినము సుత్తి పెట్టి కొడుతున్నాడు. అక్కడ అందరికీ చెవులు రివ్వుమంటున్నాయి, వినలేకపోతున్నారు. ఏంటి ముసలివాడికి ఏం పని లేదనుకుంటా, ఊరి మధ్యలో వాడ కడుతున్నాడు. వాడ కట్టేయటం అయిపోయింది, తలుపు తయారు చేయటం అయిపోయింది. దేవుడు చెప్పాడు నోవహును పిలిచి, అయ్యా నీతో పాటుగా నీ భార్య, నీ 3 పిల్లలు, షేము, హాము, యాపేతు, మీ 3 పిల్లలు, మీ 3 కోడళ్ళు, మీరు నరజాతిగా మీరు వాడలోకి వెళ్ళిపోండి. మీకు కావలసినవన్నీ వాడలో పెట్టేసుకోండి. తరువాత మీతో పాటుగా జతలు జతలుగా వన్యజాతి, మత్స్యజాతి, ఇంకా ఏమైతే దేవుని చేత సృజించబడ్డాయో అవి జతలు జతలుగా వాడలోనికి నీవు తీసుకుని వచ్చాయి అని చెప్తే, ఆ దినాలలో దేవుని నోవహు మాట అవన్నీ విన్నట్లుగా వాక్యములో చూస్తాం. లోపలికి వచ్చేసాయి. దేవుడు వాడ తలుపు వేసేసాడు. వాడ తలుపు మూయగానే వర్షము ప్రారంభమైంది. బయట ఉన్న వాళ్ళందరూ వీడు వర్షం పడుతుంటే ఒక రోజేగా ఏమైందిలే అనుకున్నారు. నోవహేమో వాడలోనికి వెళ్ళిపోయాడు, తలుపు వేయబడింది. 2 రోజులేగా అనుకున్నారు, 3 రోజులేనా అనుకున్నారు. వర్షం తగ్గటంలే. ఇక 5-6 రోజులకి మోకాలు లోతుకు వచ్చుంటాయి నీళ్లు. వర్షం తగ్గటం లేదు. ఇంకొక 10 రోజులకి నడుం దాకా వచ్చేసాయి, వర్షం తగ్గటంలే. 20 రోజులకు ఈ పీకల దాకా వచ్చేసాయి, వర్షం తగ్గటంలే. 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం పడింది. పీకల దాకా నీళ్ళు వచ్చిన తరువాత 40 రోజులు వారు బ్రతికుండటానికి అవకాశం ఉంటుందా? ఈ 40 రోజులు వర్షం పడిన తరువాత వాడ ఒక 15 మూరల ఎత్తు పైకి లేచింది. దేవుడు ముందుగా చెప్పాడు, జలరాశికి సముద్రం అని పేరు పెట్టాడు. ఇప్పుడు వారిని తుడిచివేసే క్రమంలో
అదంతా కూడా సముద్రములాగా అయిపోయింది. వాడ ప్రయాణమైతూ అరారాతు అనే కొండ మీదకి వెళ్ళి ఆగిపోయింది. 150 రోజుల తరువాత వాడ కిటికీ తలుపు తీశాడు నోవహు. బయట చూస్తే పాత సృష్టి ఎవరూ లేరు. నెఫీలులు ఒక్కళ్ళు లేరు. బలత్కారులు ఒక్కళ్ళు కనపడలేదు. ఏమైంది అనంటే నీళ్లతో సృష్టి నూతనపరచబడింది. హల్లెలూయా. నీళ్లతో సృష్టి నూతనపరచబడింది. దేవుని మాటలు మనం వింటున్నామండి. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలివి. దైవ సన్నిధిలో ఆ మాటలు మనం చదివితే ఆదికాండం 9వ అధ్యాయము 15వ వచనములో చూస్తాం. ఆదికాండం 9వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా. చెప్పండి ఏమి రావట? అప్పుడు ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి కదా. ఆ నీళ్ల చేత ఆ పాత తరమంతా కూడా ఏమైందట? ఎవరు తుడిచేశారు? దేవుడే తుడిచేశాడు. నోవహు కుటుంబం బయటకు వచ్చారు. వారు ఆయా దేశాలకు విస్తరించబడ్డారు. ఇప్పుడు మనము నోవహు సంతానము ద్వారా శేషించిన వారిలో నుండి మనము ఉన్నాం. అయితే ప్రభువు చెప్పాడు, ఇక సమస్త జీవరాశుల మధ్య నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. సమస్త శరీరులను నాశనము చేయుటకు ప్రవాహముగా నీళ్లు రావు అని ప్రభు చెప్పాడు. ఇక నీళ్లతో మనమేమి కూడా ఈ ప్రపంచము నూతనపరచబడదు. ఆనాడు పాత నిబంధన కాలములో సృష్టి యుగములో వారు కలిగిన బలత్కారం అంతటిని బట్టి, వారు కలిగిన దేవునికి వ్యతిరేకమైన అనుభవాలను బట్టి దేవుడు వారిని ఏం చేశాడంటే, గుర్తుపెట్టుకోండి, తుడిచి వేశాడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఏం చేశాడు చెప్పండి? తుడిచి వేశాడు. బైబిల్లో దేవుడు యుగాంతమందున్న మనకు దృష్టాంతములుగా బుద్ధి కలుగుటకు, ఈ యుగాంతములో ఉన్న మనం ద ఎండ్ అండ్ న్యూ ఏజ్, ముగింపు క్రొత్త యుగములోనికి ప్రవేశించటానికి సిద్ధంగా ఉన్న మనకు ఏం కలగాలట? బుద్ధి కలుగుటకు ఈ మాటలు ఉంచాడు. చాలామంది ఈ నోవహు యొక్క దృష్టాంతాన్ని ఒక కథలాగా వింటారు. అది కథే కదా అనుకుంటారు. అంతటితో కథ ఆగిపోలేదు. మరి ఈ కథ ఎక్కడికి వచ్చిందంటే, యేసు ప్రభు వారి ప్రియ శిష్యుడు యోహాను దగ్గరకు వచ్చింది. పేతురు దగ్గరకు వచ్చింది. ఆ పేతురు ఏం చెప్తున్నాడు? ఇందాక మనం వాక్యం చదివితే విన్నాం. పేతురు రాసిన 2వ పత్రిక తెరవండి. పేతురు రాసిన 2వ పత్రిక. పేతురు చెప్తున్నాడు, ఇప్పుడు నోవహుతోనే అయిపోలేదు. యేసుక్రీస్తు సమయములో తన ప్రియ శిష్యుడుగా ఉన్న పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. 6వ వచనం చదవండి. ఆ నీళ్ల వలన, మన అంశము నీళ్లు, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము చెప్పండి దేనిలో మునిగిందంట? నీటి వరదలో మునిగి నశించెను. చెప్పండి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువజేయబడినవై అదే వాక్యము వలన
ఆ, ఇప్పుడు మనము దేని చేత భద్రం చేయబడి ఉన్నాం? దేవుని వాక్యము చేత. ఆ, మరి అగ్ని, ఆ అగ్ని ఎవరి కొరకు నిలువ చేయబడిందట? భక్తిహీనుల తీర్పు నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము చేత ఆ భద్రము చేయబడి ఉన్నవి. దేవుడు వాక్యాన్ని మనం చూస్తున్నాం. దైవ సన్నిధిలో నేటి క్రైస్తవ సంఘములో మనమున్నాం. దేవుడు మనతో ఒక నిబంధన చేశాడు. ఆయన నిబంధన ఏంటంటే, మేఘములో ఒక ధనస్సును ఉంచాడు. ఆయన రాకడ, ఆయన తిరిగి వచ్చే సమయానికి నీళ్లు భూమి మీదకి రావు. 40 దినాలు ప్రచండమైన వర్షం కురియదు. ఆ వర్షము చేత భూమిని సర్వనాశనము దేవుడు చేయడు. దేవుడు సమస్త మనుషులతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన నిత్య నిబంధన. ఆ నిబంధనను దేవుడు స్థిరపరుస్తున్నాడు. ఆ నిబంధన ఎలా స్థిరపరుస్తున్నాడంటే, దేవుని వాక్యము నీవు ఆలకించుటను బట్టి, దేవునిని స్వరక్షకుడిగా నీవు అంగీకరించుటను బట్టి, ఆ నిత్య నిబంధనలో నీవు ఆయనతో నీవు నిబంధన చేయబడి, ఆ ప్రియ ప్రభువు దేవుని వాక్యం, సజీవమైన వాక్యం, ఆ వాక్యము చేత భక్తిహీనుల తీర్పు నాశనము సిద్ధంగా ఉంటుండగా, దేవునిని నమ్ముకున్న వారు దేవుని వాక్యము చేత భద్రం చేయబడుతున్నారు. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని సంగమా, ఈ లోకములో మనం పరిశీలన చేస్తే అంత్య దినాలలో మనమున్నాం. ఈ ఆఖరి దినాలలో ఎక్కడ చూచినా అపహాసకులు కనబడుతున్నారు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు బోధించలేని అనుభవాలు మనం చూస్తున్నాం. ఒక వచనాన్ని తీసుకుని ఆ ప్రజలను మభ్యపెట్టడానికి అపహాసకులు మాదిరిగా అనేక జోకులను వారి మనస్సులో పెట్టుకుని, ఆ జోకుల ద్వారా ప్రజలను మభ్యపెడుతున్నటువంటి బోధలే మనం వింటున్నాం. ఈ ఉదయకాల సమయం దేవునితో నిత్య నిబంధన చేయబడిన నీవు దేవుని వాక్యము చేతనే భద్రము చేయబడాలి. కానీ అపహాసకులు చేసే అపహాస్యానికి ఏమాత్రము కూడా మన మనస్సులకు చోటివ్వద్దు. హల్లెలూయా. అపహాసకులు చేసే అపహాస్యానికి చోటివ్వద్దు. అందుకనే పేతురు చెప్తున్నాడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో నుండి కొన్ని వచనాలు మనం చదువుదాం. చూడండి, 1వ వచనం, ప్రియులరా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలు, ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలనని విషయము మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను. పేతురు భక్తుడు చేస్తున్న పని ఏంటంటే, దేవుని ఆజ్ఞానుసారమైన మాటల చేత మీ నిర్మలమైన మనస్సులను ఆయన రేపుతూ ఉన్నాడు. 3వ వచనములో, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వస్తున్నారు, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడన గూర్చిన వాగ్దానమే మాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు. ఉందా? సృష్టి ఆరంభము నుంచి ఎలా ఉందా అలా ఉందా? లేదు కదా. దేవుడు నెఫీలులు లాంటి వారిని 120 దినాలు వారికి ఆయుష్ ఇచ్చాడు. వారు మార్పు చెందుతారేమోనేమని ఆ తరములో నోవహును ఎన్నిక చేశాడు. నోవహు మాట వారు విననప్పుడు ఆ సృష్టిని తుడిచివేశాడు. అందుకనే ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే నీళ్లు, చెప్పండి, సృష్టిని నూతనపరిచాయి. నీళ్లు సృష్టిని నూతనపరిచాయి. అందుకనే పేతురు చెప్పాడు కదా, అప్పుడున్న లోకము ఆ నీళ్ల వలన నీటి వరదలో మునిగి నశించెను. ఇప్పుడున్న లోకం, అక్కడ ఒక ప్రశ్న ఉంది, ఇప్పుడున్న ఆకాశము భూమి దేవుని వాక్యము చేత భద్రపరుస్తుంది. ఈ ఉదయకాల సమయం నీవు
దేవుని వాక్యము చేత భద్రపరచబడుతున్నావా? దేవుని వాక్యము చేత. దేవుని వాక్యానికి ఉన్న పేరేంటో తెలుసా? వాక్యానికి ఉన్న పేరు అది నీరు అనే పేరుంది దానికి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాటలు చూస్తాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. దేవుని వాక్యము నీరు వంటిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. మీరును 5వ అధ్యాయమా? అదే వాక్యము చేత ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరుచుటకై కింద వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. దేవుని వాక్యం నీరు వంటిది. మన హృదయములో ఉన్నటువంటి మురికిని కడిగి శుద్ధి చేసేది దేవుని వాక్యం. అప్పుడున్న లోకం నీళ్ల చేత వరదలో మునిగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడున్న లోకం, దేవుని ప్రజలుగా ఉన్న మనం, దేవునితో స్థిర నిబంధన ఏర్పరచుకుని మనం, దేవుని రాకడ కొరకు కనిపెట్టే మనం ప్రతిదినం దేవుని వాక్యము చేత ఉదక స్నానము చేస్తూ మనల్ని మనం పవిత్రపరుచుకుంటూ మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ దేవుని కొరకు ఎదురు చూడగలిగిన అనుభవాలను ప్రభువు మనకిచ్చినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. ప్రభువు దేవుని సన్నిధిలో దేవుని నది ఉన్నది. 65వ కీర్తనలో దేవుని నదిని గూర్చిన అనుభవాలు మనం చదువుకున్నామండి. 65వ కీర్తన 9వ వచనం చూడండి. 65వ కీర్తన 9వ వచనం. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. హల్లెలూయా. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. ఇప్పుడు దేవుడు ఈ సృష్టిలో ఆరిన నేల కలుగునుగాక అని భూమిని చేశాడు. ఆ భూమి కట దేవుడు దానిని దర్శించి దానిని తడుపుతున్నాడు. మే మాసములో ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడండి. ప్రారంభ దినాలలో భయంకరమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా మంది ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, మధ్య వయసులో ఉన్న వాళ్ళు అనేకులు ఇబ్బంది పడ్డారు. దేవుడు తన కరుణ చొప్పున దేవుడు ఈ భూమిని తడిపాడు. తడిపి దానికి మహదైశ్వర్యము కలుగజేస్తున్నాడు. భూమి మీద మనం ఉన్నామంటే దేవుని చేత మహదైశ్వర్యం పొందిన ఈ భూమి మీద దేవుని పిల్లలముగా దీవెన పొందుతూ ఉన్నాం. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. ఈ మాటలన్నీ కూడా మనము బైబిల్లో చూస్తే దేవుడు ఈ యొక్క నదిని గూర్చిన అనుభవాలు మనము జ్ఞాపకం చేసుకునే ముందుకు మనం వెళ్ళి అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటే దీనిలో దేవుడు చేసేటువంటి కార్యాలు ఏమై ఉన్నాయి. దేవుడు సృష్టిని ఆనాడు నూతన పరిచినట్లుగా భూమిని దానికి మహదైశ్వర్యము కలుగు చేస్తున్నట్లు మనం చూస్తాం. 9వ వచనం చూస్తే నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమెలను చదును చేయుచున్నావు, వానజల్లుల చేత దానిని పదును చేయుచున్నావు, అది మొలకెత్తగా నీవు దానిని. ఇప్పుడు భూమిని ఆశీర్వదించేది ఎవరు చెప్పండి? మనం కృత్రిమ వర్షాలు కురిపిస్తే ఎలా ఉంటాయి? అక్కడెక్కడో మొన్న కృత్రిమ వర్షాలు కురిపించారు. ఏమైంది? నీళ్లు ఏ డ్రైనేజీలో కూడా పంపించడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా మునిగిపోయాయి. దేవుడు భూమిని మహదైశ్వర్యం ఇచ్చాడట. దానికి దేవుని నది చెప్పండి నీళ్లతో. యోబు భక్తుడు అంటాడు, దేవుడు తన ఆధీనములో ఉంచుకున్నాడండి. 26వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథం 26వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథం 26వ అధ్యాయము 8వ.
అమ్మా చదవండి. వాటి కింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించాడు. ఇప్పుడు నీళ్లు, మన అంశం ఏంటట? నీళ్లు. నీళ్లు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? దేవుడు నీళ్లను ఎక్కడ బంధించాడట? మేఘములో నీళ్లను బంధించాడు. దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. దేవుని కార్యాలు ఎంత గంభీరమండి. ఈ సంవత్సరం గడిచిన కాలాలలో నేను అప్పుడప్పుడు వర్షాలు వాటంతటికి అవి పడతాయి కదా అనుకునేవాడిని. ఈ సంవత్సరం అధిక వేడిని బట్టి చాలా భారముగా ప్రార్థన చేశాను. ఎక్కువ రోజులు కూడా కాదు, ఒక్కరోజే భారంగా ప్రార్థన చేశాను. అయ్యా, చాలామంది వృద్ధుల్లో నేను చూడలేకపోతున్నా, చిన్న బిడ్డలను చూడలేకపోతున్నా, వారి ప్రాణాలు తెప్పరిల్లజేయి అని ప్రార్థన చేశా. దేవుడు ప్రార్థన ఆలకించాడు గనుకనే వాతావరణాన్ని చల్లబరిచాడు. కొద్దిగా ఇంటర్వల్గా ఉంది మనకు కదండి, ఎంత గొప్ప కార్యాలు. అందుకని దేవుని ఆధీనములో ఉన్న వాటిని మనం అడిగినప్పుడు ఆ భూమిని ఆయన తడుపుతాడు, ఆ భూమికి ఆయన మహదైశ్వర్యం ఇస్తాడు, మనకు ధాన్యాన్ని ఆయన మొలకెత్తి ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు యోబు చెప్తున్నాడు, యోబు గ్రంథములో 7వ వచనం, 26వ అధ్యాయం 7వ వచనంలో, శూన్య మండలము పైన ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వేలాడదీసెను, వాటి కింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను దేవుడు వర్షమిస్తే మనమేమంటాం? ఈ వర్షాలు ఆగట్లేదు అంటాం కదా. ఈ వర్షాలు ఆగట్లేదంట. వర్షం పడేదాకా ఒక రంది, వర్షం ఆగేదాకా చెప్పండి ఒక. నిన్నటి దినం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే ఫోన్లో మా చిన్నాన్నగారితో మాట్లాడితే ఆయన ఏమన్నారంటే, ఈ వర్షం వలన కిటికీలో నుండి జల్లు పడిపోయింది, పొద్దుటి నుండి అది తొడవటమే నా పని అయిపోయింది అని చెప్పారు. అంటే వర్షము మనకు అవసరమే, కానీ అది అధికముగా పడితే ఆ కొద్దిగా పడిన వర్షానికే మనము బాధపడతాం. కానీ 40 పగళ్ళు 40 రాత్రుళ్ళు వర్షం కురిసినప్పుడు సృష్టి ఏమైంది చెప్పండి? నూతన పరచబడింది. అది బురదలో, ఆ వరదలో అది సంపూర్తిగా నూతన పరచబడిందండి. ముందుకు వెళుతున్నాను. రెండవ విషయం ఏంటంటే, సృష్టి నూతన పరచబడింది. మొదటిది, ఆ నీళ్లు దాహము తీర్చబడింది. రెండవ విషయం 65వ కీర్తన 9వ వచనమే మూలవాక్యంగా మనం తీసుకుంటున్నాం. 65వ కీర్తన 9వ వచనములో మనము చదివినట్లయితే, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. ఆ నది, దేవుని నది నీళ్లతో నిండి ఉంది. బైబిల్లో జీవనది అంటాం. ఆ జీవనది అంతేకాదు, ఇక జీవ జలముల ఊట అంటాం. అందుకనే యెషయా ప్రవక్త అంటాడు, తప్పిగొని వారులరా నీళ్ల యొద్దకు రండి అంటాడు. తప్పిగొనిన వారులరా నీళ్ల యొద్దకు రండి అని ఆహ్వానిస్తాడండి. బైబిల్లో మన పితరుడు అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము శారా భార్యాభర్తలు. మరిరువురికి పిల్లలు పుట్టడం ఆలస్యమైంది. కంగారు పడిపోతాం కదా. ఏదైనా ఆలస్యం అయితే కొద్దిసేపు బైబిల్ ప్రక్కన ఉంటుంది, విశ్వాసం ప్రక్కన ఉంటుంది, ప్రార్థన ప్రక్కన ఉంటుంది, సేవకుడు ప్రక్కనే ఉంటాడు. అబ్రహాము శారాలు అలానే చేసి కంగారు పడిపోయారు. శారా అంటది, నాకు పిల్లలు పుట్టడం లేదు, ఇక పుట్టరేమో, నువ్వు ఒక పని చేయి, నా దాసి ఉంది కదా హాగరు, ఆమెతో వెళ్ళిపోయి పిల్లలుగాను. దేవుడు హాగరుతో అబ్రహాముకు పిల్లల్నిచ్చాడు. ఆ పిల్లలు ఇవ్వక మునిపే ఆమె గర్భవతిగా ఉండగానే ఈ హాగరు ఏం చేస్తుందంటే,
శారా నా యజమానురాలు అన్న సంగతి మర్చిపోయింది. శారాను విసిగిస్తుంది, హేళనగా మాట్లాడుతుంది. నీకు పిల్లలు పుట్టలేదు, నాకు వెంటనే గర్భం వచ్చేసింది అని సంతోషిస్తూ శారా ముందు ఆమెను బాధ పెడుతుంటే అబ్రహాముని అడిగింది, ఏంటి పని? శారా అడుగుతుంది అబ్రహాముని, ఏంటి పని అంటే అబ్రహాం అంటాడు, ఆమె నీ ముందే ఉంది, నీ ఇష్టం, ఏమంటావాను అంటే ఆమె మాటలు భరించలేక ఆగరు ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆ షూరు మార్గము దగ్గర ఒక నీటి బుగ్గ దగ్గర కూర్చుంది. అక్కడ దేవుని దూత హాగరును దర్శించాడు. హాగరు, ఇక్కడ నీకేం పని, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అప్పుడు ఆమె చెప్పింది, నీవు నీ యజమానురాలి దగ్గరికి వెళ్ళి అణిగి మణిగి ఆమె దగ్గరుండు, ఆమెకు ఎదురు తిరగొద్దు, నీవు ఆమె దగ్గర ఉండు అని చెప్పినప్పుడు ఆ హాగరు దేవుని దూత మాట్లాడిన స్థలానికి ఒక పేరు పెట్టింది. ఆ పేరు ఏంటంటే నన్ను చూచుచున్న సజీవుని బావి. హల్లెలూయా. మన దేవుడు దాహం తీర్చేవాడు. ఆయనకు నన్ను చూచుచున్న సజీవ బావి ఆయన. ఆ మాట హిబ్రూలో వాడిన పదం బేయర్ లహోయి రోయి. ఆదికాండం 16వ అధ్యాయము 13వ వచనంలో చూస్తాం. హాగరు నన్ను చూచుచున్న సజీవమైన బావి. ఈ ఉదయకాల సమయం మన దేవుడు జీవ జలమై ఉన్నాడు, ఆయన జీవనది అయి ఉన్నాడు, ఆయన నన్ను చూచుచున్న సజీవమైన బావి అయి ఉన్నాడు. చదువుదామా? ఆదికాండం 16వ అధ్యాయము 13వ వచనం. త్వరగా మాటలు చదువు. నీవు నన్ను చూచుచున్న దేవుడవు, నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన, నేనిక్కడ చూచిని కదా అని అనుకునేను. అందుచేత ఆ నీటి బుగ్గకు బేయర్ లహోయి రోయి అనే పేరు పెట్టింది. దానికి కింద ఫుట్నోట్లో ఉంది చూడండి, నన్ను చూచుచున్న సజీవుని బావి. హల్లెలూయా. ఇప్పుడు నీళ్లు, మొదటిది సృష్టి నూతన పరచబడింది, రెండవది దాహం తీర్చబడుతుంది. ఇప్పుడు హాగరు ఇంటికి వచ్చేసింది. తర్వాత సమస్య వస్తుంది కదా, పిల్లోడు పుట్టేశాడు, ఇష్మాయేలు అని పేరు పెట్టారు. ఇష్మాయేలు పేరు పెట్టిన తర్వాత దేవుడు సారాను కూడా దర్శించాడు. సారా కూడా పిల్లోడు పుట్టాడు, ఇస్సాకు పుట్టాడు. ఇక పడటం లేదు ఇద్దరికి. ఇష్మాయేలు ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు. సారా వీడిని, దాసి కుమారుని బయటికి పంపించాయి అంటుంది అబ్రహాముని. అబ్రహాము సమయోచితంగా ఉన్నాడు. అయితే అబ్రహాముకు బాధ వేసింది. ఎందుకో తెలుసా? ఎంతైనా ఇష్మాయేలు కూడా నాకు పుట్టినోడే కదా. శారా ఇప్పుడు ఇస్సాకు పుట్టగానే వాడి తల్లిని బయటికి పంపించేయమంటుంది అని బాధపడ్డాడు. అయితే అబ్రహాము శారా పోరు పడలేక ఒక నీటి తిత్తి తీసుకుని దాని నిండా నీళ్లు పోసాడు వాటర్ బాటిల్లో. ఈ దినాలలో అనుకున్న వాటర్ బాటిల్లో భుజం మీద పెట్టాడు, పెట్టి పంపించేశాడు. ఇష్మాయేలుని తీసుకుని ఆమె బెయిర్షా అరణ్యములోనికి వెళ్ళింది. ఆ అరణ్యములో ఆ నీళ్లు ఉన్నంతసేపు తాగించింది. ఇక అది ఎడారిలో నీళ్లు లేవు. ఆ సమయంలో ఆ బిడ్డ చనిపోతాడేమో అని భయపడి ఆ ఇష్మాయేలు చావు నేను చూడలేనని ఆగరు చాలా దూరం వెళ్ళిపోయి, బైబిల్లో రాయబడింది, ఆమె ఎలుగెత్తి ఏడ్చిందట. తరువాత ఆమె ఏడ్పు దూరము నుండి ఏడ్చింది. తన బిడ్డ ఇక్కడ ఉన్నాడు, వాడు ఈ ఎండకు మాడి చచ్చిపోతాం, నేను చూడట్లేను అని వెళ్ళిపోయి ఏడుస్తుంది. బైబిల్లో రాయబడిన మాట, దేవుడు వాని మొరను వినెను. హల్లెలూయా. వాడి మొర విన్నాడట దేవుడు. విని ఆ ఎడారిలో ఆ నీటి బుగ్గను చూపించిన దేవుడు, ఆ ఎడారిలో ఆ నీటి బుగ్గలో ఆమె నీరు నింపి తిరిగి
ఆ ఇష్మాయేలుకు దాహం తీర్చింది. మన ప్రియ ప్రభువు జీవ జలముల ఊట అయ్యి ఉన్నాడు. ఆ మాటలన్నీ కూడా ఆది కాండములోనే మనము చదువుతూ ఉన్నప్పుడు ఎన్నో గంభీరమైన సత్యాలు మనకు బోధపడుతూ ఉంటాయి. ఆ మాటలు మనం బైబిల్లో నుండి చూచినప్పుడు దేవుడు మనలను బలపరుస్తున్నటువంటి అనుభవాలు మనము నేర్చుకుంటూ ఉంటాం. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని సంగమా, ఎడారిలో దేవుడు ఆ చిన్నవాని మొరను విని దాహం తీర్చాడు. 19వ వచనం చూడండి. ఆది కాండం 21వ అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి తాగనిచ్చెను. మన దేవుని పేరు నీళ్ల ఊట. చెప్పండి, మన దేవుని పేరేంటి? నీళ్ల ఊట. మన దేవుని పేరు జీవనది. మన దేవుని పేరు జీవ జలముల ఊట. మన దేవుని పేరు నన్ను చూచుచున్న సజీవుని బావి అని మనము ఆయనను గూర్చి ఆయనను కనపరచగలం. ప్రియమైన దేవుని సంగమా, ఎడారిలో దాహము తీర్చిన దేవుడు, శరీర దప్పికను తీర్చిన దేవుడు. సమరియా స్త్రీ మనకు కనపడుతుంది. ఆమె శరీర దాహం తీర్చుకోవడానికి యాకోబు బావి దగ్గరకు వచ్చింది. ఆ బావి దగ్గర ఈ ప్రియ ప్రభువు ఉన్నాడు. సజీవుడు, సజీవమైన బావిగా, జీవజల ఊటగా, ఆయన నీళ్ల ఊటగా ఉన్నవాడు. ఆ ప్రియ ప్రభువు ఆ బావి దగ్గర ఉంటే సమరయ స్త్రీతో నాకు కొంచెం దాహం ఇస్తావా అని అడిగాడు. యూదులు సమరయులతో మాట్లాడుకోరు, ఒకరికొకరు పడదు. ఆమె ఆ దాహము ఆ తీర్చటానికి ముందుగా దేవుడు చేసిన సంభాషణను బట్టి ఆమె అంటుంది, దేవుని సన్నిధిలో నేనిచ్చు నీళ్లు తాగువాడు నీకెన్నడూ దప్పికొనడు. అప్పుడు ఆమె అంటది, అయ్యా, నేను చాలా దూరం నుండి ఇక్కడికి వస్తున్నాను, ఈ కుండ మోయలేకపోతున్నాను, నాకు మేమున్న స్థలములోనే ఈ నీళ్లు లభ్యత కలుగునట్లు నీవు చేయంటే ప్రభు చెప్పాడు, అమ్మా, నీ పెనిమిటిని తీసుకునిరా. నాకు పెనిమిటిలు లేరు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. అప్పుడు ప్రభు చెప్పాడు, ఇప్పుడున్నవాడు నీ వాడు. ఎప్పుడైతే తన నిజ స్వరూపం చెప్పాడో ఆమె అంటుంది, నీవు నాకు ప్రవక్తలాగా కనబడుతున్నావు. తరువాత ఆ ప్రియ ప్రభు చెప్పాడు, మీకు ఆరాధన చేసే క్రమం తెలీదు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే ఆమె అంటది, మీరు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు కదా, ఆ మెస్సయ్య ఎవరో కాదు, నేనే. అప్పుడు ఆమె అంటది, నీవు క్రీస్తు అని కూడా మేము నమ్ముతున్నాం. అందుకనే వాక్యములో ఒక మాట ఉంది, విశ్వసించువాడు ఎన్నడూ తప్పికొనడు. హల్లెలూయా. సమరయ స్త్రీ ఆ సజీవుడు చూచుచున్న సజీవుని బావి అయిన ప్రభువును విశ్వసించింది గనుక ఆ ప్రియ ప్రభువును విశ్వసించిన వాడు మరి అన్నడు తప్పికొనడు. ఈ ఉదయకాల సమయం ఆ నీళ్లు ప్రభువును విశ్వసించుటను బట్టి దేవుని నది నీళ్లతో నిండి ఉంది. ఆ ప్రియ ప్రభువును విశ్వసించుటను బట్టి మన దప్పిక ప్రభువు తీరుస్తాడు. అందుకనే యోహాను సువార్త 6వ అధ్యాయంలో నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకు వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటాం. దేవుని నీరు, ఈ నీరు ఇది దేవుని శక్తికి సాదృశ్యముగా కనబడుతుంది. నీరు దేవుని శక్తికి సాదృశ్యముగా కనబడుతుంది. నీరు దేవుని యొక్క విమోచనకు సాదృశ్యముగా కనబడుతుంది. నీరు ఆశీర్వాదమునకు సాదృశ్యముగా కనబడుతుంది. ఆ నీటిని గూర్చిన మాటలు మనం వింటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును
ఆ నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై యుండి నా విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధికి చేరుదాం. నిర్మలమైన ఉదకముతో స్నానము చేయాలి. దేవుని మాటలు మనం వింటున్నాం. ఈ ఉదయకాల సమయం ఆ ప్రియ ప్రభు సన్నిధిలో మనస్సాక్షికి కల్మషము తోచకూడినట్లుగా ప్రోక్షింపబడిన హృదయములు గలవారముగా ఆ దేవుని సన్నిధిలో మనము సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో దేవుని సన్నిధిలో మనము కనబడాలి. యేసు ప్రభువారు సిలువలో ఉంటూ ఆయన నిన్ను తప్పికొనుచున్నాను అన్నాడు. ఆయన తప్పిక శరీర సంబంధమైంది కాదు, ఆత్మ సంబంధమైంది. లోకములో ఇంకా ఎవరైనా యేసును విశ్వసించకుండా ఉంటే ప్రభు ఇచ్చిన గొప్ప సమయాన్ని ఉపయోగించుకుంటున్న బట్టి నీ ఆధ్యాత్మిక దప్పికను ప్రభు తీరుస్తాడు. ఆయన నీరు శక్తికి సూచనగా ఉంటే, ఆయన నీరు విమోచనకు సూచనగా ఉంటే, ఆయన నీరు ఆశీర్వాదమునకు సూచనగా ఉంటే ఆ ప్రియ ప్రభువు ఆ నిర్మలమైన ఉదకముతో స్నానము చేసి ప్రోక్షింపబడిన హృదయములతో ఆ స్థిరపరచబడిన అనుభవాలతో దేవుని సన్నిధిలో కనబడదాం. ఆఖరిగా మూడవది, నీరు నూతన జన్మ అనుగ్రహించబడింది. నీరు నూతన జన్మ అనుగ్రహించబడింది. నికోదేమో ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు చెప్పిన మాట ఆ పరిసేయుడుగా ఉన్నాడు నికోదేమో. తనతో అంటాడు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా తిరిగి పుట్టాలి, పుడితేనే వాడు దేవుని రాజ్యాన్ని పొందుకోగలడు. ఎప్పుడైతే మనుషులముగా తల్లి గర్భములో 9 మాసాలు అమ్నిటాయిక్ ఫ్లూయిడ్లో ఉమ్మ నీరులో మనము ఈత కొట్టాం. తల్లి గర్భములో మనము రూపించినప్పుడే దేవుడు ఆ నీటిలో కదలికలను ఏర్పరిచాడు మనకు. అందుకని నికోదేమంటాడు, ముసలివాడిని అయిపోయాను, తల్లి గర్భములోనికి ఎలా వెళ్ళగలను? ముసలివాడవైన నీవు తల్లి గర్భములోనికి వెళ్ళనవసరం లేదు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. యోర్దాను నది నీళ్లతో నిండి ఉన్నది. బాప్తిసమిచ్చి యోహాను అక్కడ సిద్ధంగా ఉన్నాడు. దేవుని నీరు బాప్తిసమిచ్చి యోహాను సిద్ధంగా ఉన్నాడు. బాప్తిసమిచ్చి యోహాను బాప్తిసమిచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. యేసు బాప్తిసం పొందాడు. దేవుని పని కొరకు సంపూర్ణ సిద్ధపాటు కలిగి ఉన్నాడు. విశ్వాసులముగా దేవుని పిల్లలముగా మనము కూడా నీటి మూలముగా తిరిగి జన్మించుటను బట్టి నూతనపరచబడ్డాం. ఆత్మ మూలముగా బ్రతుకుటను బట్టి శేషించిన జీవితములో ఆ నిత్య జీవ వారసత్వం కొరకు సిద్ధపడుతున్నాం. ఈ ఉదయకాల సమయం ఇంకా ఎవరైనా ప్రత్యక్షముగా పరోక్షముగా దూరము నుండి సమీపము నుండి సోషల్ మీడియా నెట్వర్క్లో ఇంకా ఎవరైనా నీటి మూలముగా తిరిగి జన్మించబడకపోతే ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. ఇది ఎక్కడి వాడవైనా, ఏ ప్రాంతపు వారివైనా దేవుని సన్నిధి ఉంది, నీరు లభ్యత ఉంది. ఆ నీటిలో బాప్తిసమిచ్చుటకు ఎన్నిక చేయబడిన సేవకులు ఉన్నారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆయన మృతులలో నుండి లేపబడ్డాడు. అది నీ హృదయమందు విశ్వసించుటను బట్టి నీకు రక్షణ సంప్రాప్తమవుతుంది. నపుంసకుడు ఉన్నాడు. నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతున్నాడు రథము మీద కూర్చుని. ఆ సమయంలో దేవుడు ఫిలిప్పును ఆజ్ఞాపించాడు. ఫిలిప్పును ఆజ్ఞాపిస్తే వెళ్ళి ఫిలిప్పు దేవుని గూర్చిన సువార్త చెప్పాడు, యేసుక్రీస్తు సువార్త. విన్న తరువాత ఫిలిప్ నపుంసకుడు అడుగుతున్నాడు ఫిలిప్పుతో, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇవ్వటానికి ఆటంకం ఏంటి? బాప్తిసము పొందాలి అనంటే దేవుని సేవకుని, దేవుని ప్రజలుగా మార్చబడిన వ్యక్తులు అడగాలి. బాప్తిసం అది ప్రోత్సాహకరమైన కార్యక్రమం కాదు. నేటి దినం సంఘములో ప్రజలు ఆశీర్వాదం కోరుకుంటున్నారు, స్వస్థత కోరుకుంటున్నారు, దీవెన కోరుకుంటున్నారు. కానీ
ఆనాడు నపుంసకుని వలె స్పందించి సేవకుని దగ్గరకు వచ్చి, అయ్యా నాకు బాప్తీసం కావాలి, ఇదిగో నీళ్లు. ఆ నపుంసకుడు అడిగాడు కదూ, ఇదిగో నీళ్లు. ఆ మాట చూస్తారా? ఆఖరిగా అండర్లైన్ చేసుకుందాం. అనేకులకు ఈ సత్యాలు మీరు చెప్పాలని నా ఆశ. చదవండి. 8వ అధ్యాయం 38వ వచనం. 38వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 38వ వచనం. 36వ వచనం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చి, ఎక్కడికి వచ్చారట? ఇప్పుడు మనం అందరం ఎక్కడికి వెళ్ళి వచ్చాము? ఎక్కడికి? నీళ్లున్న ఒక చోటికి వచ్చి అన్నప్పుడు నపుంసకుడు ఏం కావాలట? ఈరోజు మన అంశం ఏంటి చెప్పండి? నీళ్లు. ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించినట్లు మనం చూస్తాం. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడాడు. ఒకడు నీటి మూలముగా జన్మిస్తే క్రొత్త హృదయం దేవుడు ఇస్తాడు. ఆత్మ మూలముగా నడిపించబడుతూ ఉంటే క్రొత్త జీవితం దేవుడు ఇస్తాడు. అందుకనే తీతు అంటాడు, ఈ బాప్తీసాన్ని పునర్జన్మ స్థితిస్థాపక స్నానము అంటాడు. కనుక ఆ స్నానం మనం చేయాలి. అలా చేస్తేనే ప్రభువుతో మనము నిత్యము ఉండగలం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయం దేవునితో నిత్య నిబంధన చేయబడేవా? ఆ స్థిరమైన నిబంధనలో నీవు కొనసాగుతున్నావా? నిర్మలమైన వాక్యము చేత భద్రపరచబడుతున్నావా? ప్రభువు నీతో మాట్లాడుతూ ఉండగా దేవుని సన్నిధిలో నీళ్లు ఆశీర్వాదమునకు సూచనగా ఉన్నాయి. నీళ్లు విమోచనకు సూచనగా ఉన్నాయి. నీళ్లు దేవుని శక్తికి సూచనగా ఉన్నాయి. సృష్టిలో ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే పాతది అప్పుడున్న లోకం నీళ్ల చేత నూతన పరచబడింది. ఆ నీళ్లను మనం ఆలోచన చేస్తున్నాం. దేవుని వాక్యములో రెండవ విషయం, దాహం తీర్చబడింది. ఆయన చూచుచున్న సజీవుని బావి, జీవ జలముల ఊట, నీళ్ల ఊట ఉన్నాడు. మూడవ విషయం మనం ధ్యానం చేశాం, దేవుడు మనకిచ్చే నూతన జన్మ. ఆనాడు నపుంసకుడు నీళ్లున్న చోటకే వచ్చాడు. జీవితం, పాపపు జీవితం అంతమయ్యేది నీళ్లున్న చోటే. ఇదిగో నీళ్లు అన్నాడు. ఈ ఉదయకాల సమయం దూరము నుండి ఎవరైనా ఈ మాటలు వింటూ ఉంటే, నీళ్లున్న చోటుకి నీవు రావాలి. బాప్తీసం పొందే అనుభవంలోనికి రావాలి. అలా రాకపోతే నీ జీవితం అది విలువైనది కాదు అని జ్ఞాపకం చేస్తున్నాను. త్వరపడి దేవుని సన్నిధికి ఆహ్వానిస్తూ నిన్ను దేవుడు దీవించాలి అనంటే నీటి బాప్తీసం సత్యం. దేవుడు రాబోతున్నాడు, మేఘములో ధనస్సు ఉంచాడు, రెప్పపాటులో మనం ఆయన కలుసుకోబోతున్నాం. మన మధ్యలో ప్రియదాసులు డాక్టర్ ప్రేమ్ స్వరూప్ గారు ఉన్నారు. విన్న వాక్యమును బట్టి ప్రార్థన చేస్తుండగా మనమందరం కూడా ప్రార్థనలోకి వెళ్దాం. తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీ నామానికి వందనాలు ప్రభువా. దేవా మరి ఇప్పటి వరకు చెప్పిన వాక్యం పాడి దేవా మరి బట్టి దేవా నీకే వందనాలు పడతాం. దేవా మరి నీ దాసుడు దేవా మరి నీళ్ళు గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు ప్రభా. మరి నీళ్ళు సృష్టికి ఆరంభంగా దేవా మరి ఆ రోజు నోవాహు టైంలో జరిగింది దేవా. మరి తర్వాత మరి ఇప్పుడు వాక్యము మనల్ని భద్రపరుస్తుంది అన్నావు ప్రభా. దేవ మరి అవును ప్రభా, మరి విత్తబడిన వాక్యం బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవా మరి ప్రతిదీ మరి ఎవరైతే బాప్తీసం లేదో మరి వారు మారుమనసు పొందటానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. బాప్తీసం పొందేవారు ఇంకా ఆత్మలో ఎదగటానికి మీరే సహాయాన్ని దయచేయండి ప్రభా. మరి రానున్న రోజుల్లో మరి మీ ఆత్మలో మేము వాడబడటానికి దేవా, మీ పరిచర్యలో వాడబడటానికి మీరే సహాయాన్ని దయచేయండి ప్రభా. దేవా మరి ఉష్ణోగ్రతను కొంచెం తగ్గించినందుకు దేవా మరి మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. దేవా మరి వచ్చే వారం మరి రానున్న రోజుల్లో దేవా మరి మీరు మాతో తోడుగుని నడిపించమని దేవా మరి ఈ ప్రార్థన ఆలకించమని యేసు అతి శ్రేష్టమైన
ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి దేవా. ఆమేన్. పాట పాడుతుండగా కలిసి అర్థిద్దాం.